గుజరాత్లోని అహ్మదాబాద్లో నిన్న చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదం తర్వాత దేశంలో ఇంకా నడుపుతున్న ఇలాంటి విమానాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. గతంలో పలుమార్లు ఇలాంటి విమర్శలే వచ్చినా చిన్నపాటి చర్యలతో సర్దిపెట్టి ఇంకా వాటిని కొనసాగిస్తున్న డీజీసీఏ ఇప్పుడు నిన్నటి ఘటనతో మేల్కొంది. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంత దారుణంగా 265 మందిని బలి తీసుకున్న ఈ ఘటనతో డీజీసీఏ అప్రమత్తమైంది. ఎయిర్ ఇండియా వద్ద ఉన్న బోయింగ్ విమానాల సంఖ్యను కుదించాలని కేంద్రం యోచిస్తోంది. అహ్మదాబాద్లో గురువారం బోయింగ్ డ్రీమ్ లైనర్ 787 విమానం కూలిన ఘోర దుర్ఘటన తర్వాత సదరు ఫ్లైట్లలో సాంకేతిక లోపాలపై విస్తృతంగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల సేవల తగ్గింపుపై కేంద్రం దృష్టి సారించింది. ఈ సంస్థ విమానాలన్నింటినీ భద్రతాపరంగా సమీక్షించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఇప్పటికే భారత్, అమెరికా సంస్థల మధ్య చర్చలు నడుస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం దర్యాప్తు ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని డీజీసీఏ వర్గాలు తెలిపాయి. అటు విమానాల నిర్వహణలో ప్రామాణిక ఆపరేటింగ్ ప్రక్రియను ఎయిర్ ఇండియా అనుసరిస్తోందా లేదా అనేది కూడా పరిశీలించనున్నట్లు పేర్కొన్నాయి. దానికంటే ముందు బోయింగ్ విమానాలన్నింటినీ ఒకసారి సాంకేతికంగా తనిఖీ చేయాలని డీజీసీఏ ఆదేశించింది. ప్రమాదాలను నివారించేందుకు జెనెక్స్ ఇంజన్లు కలిగిన బోయింగ్ B787 8/9 విమానాల నిర్వహణకు సంబంధించి తక్షణమే అదనపు తనిఖీలు చేపట్టాలని అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఆదివారం నుంచి ప్రతి బోయింగ్ ఫ్లైట్ బయలుదేరబోయే ముందు అన్నీ ఒకసారి కూలంకుషంగా తనిఖీ చేయాలని, ఇంధన పారామీటర్ మానిటరింగ్, దాని అనుబంధ వ్యవస్థలను, క్యాబిన్ ఎయిర్ కంప్రెషనర్ అనుబంధ వ్యవస్థలను పరిశీలించాలని, ఎలక్ట్రానిక్ ఇంజన్ కంట్రోల్ సిస్టమ్ టెస్ట్, ఇంజన్ ఫ్యూయల్ డివెన్ యాక్యురేటర్ ఆపరేషన్ టెస్ట్ చేపట్టాలని పేర్కొంది. హైడ్రాలిక్ సిస్టమ్ సామర్థ్యాన్ని తనిఖీ చేయాలి, టేక్ ఆఫ్ పారామీటర్లను సమీక్షించాలి. తదుపరి ఆదేశాలు వెలువడేదాకా ఫ్లైట్ కంట్రోల్ తనిఖీలు చేపట్టాలని, గత 15 రోజుల్లో B787 8/9 విమానాల్లో తరచూ తలెత్తిన లోపాలను సమీక్షించాలి, సోదాల నివేదికను డీజీసీఏకి సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా భారత విమానయాన సంస్థలు బోయింగ్ విమానాలనే ఎక్కువగా నడుపుతున్నాయి. అన్ని విమానయాన సంస్థల వద్ద మొత్తం వివిధ రకాల బోయింగ్లు 209 వరకు ఉన్నాయి. వీటిలో 139 ఒక్క ఎయిర్ ఇండియా వద్దే ఉన్నాయి. వాస్తవానికి విమానాల సరఫరాకు బోయింగ్ పలు సంస్థలు, దేశాలతో ఒప్పందం చేసుకుంటున్నా వాషింగ్టన్, ఒరేగాన్ ప్లాంట్లలో సమ్మెలు, ఇతర సమస్యల కారణంగా సకాలంలో ఇవ్వలేకపోతోంది. ఈ కారణంగా కొనుగోలు సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చాలా విమానయాన సంస్థలు తమ ఆర్డర్లను కుదించుకొని ఇతర విమాన తయారీ కంపెనీల వైపు చూస్తున్నాయని తెలుస్తోంది. మొత్తం కొత్త విమానాలనే నడపాలన్న ఉద్దేశంతో ఎయిర్ ఇండియా 2023లో 220 జెట్ల కోసం బోయింగ్కు ఆర్డర్లు ఇచ్చింది. ఇవి కాక అదనంగా 50 మ్యాక్స్ 737, 20 డ్రీమ్ లైనర్లు, 787 విమానాల కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తూ సంతకాలు కూడా చేసింది. అలాగే 200 సింగిల్ ఐసీఎల్ జెట్ల కోసం ఎయిర్ బస్, బోయింగ్లతో చర్చలు జరుపుతూ విమానాల కోసం ఎయిర్ బస్కి ఆర్డర్లు ఇచ్చింది. 3 ఏళ్ల కిందట కార్యకలాపాలు మొదలుపెట్టిన ఆకాష్ ఎయిర్ కూడా 226 బోయింగ్ 737 మ్యాక్స్ జెట్ల కోసం ఆర్డర్ ఇవ్వగా ఇప్పటి వరకు బోయింగ్ ఒక్క విమానం కూడా సరఫరా చేయలేదు. ఇప్పుడు అహ్మదాబాద్ ప్రమాదం కారణంగా బోయింగ్ విమానాలను భద్రతా పరంగా స్క్రూటినీ చేస్తున్న నేపథ్యంలో సరఫరాలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1148 డ్రీమ్ లైనర్లు ఉన్నాయి.